ఆంధ్రప్రదేశ్కి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇది క్రమంగా బలపడి వెల్లి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత మరో 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలోకి చేరి మరింత బలపడి తుఫాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 27 నుంచి 29 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వరి పంట కోతల నేపథ్యంలో ముందుగానే పనులు ముగించి తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులను ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది. ఈ ఏడాది వరుస తుఫాన్లు, అల్పపీడనాలు రైతులను హడలెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో సగటున వారానికి ఒక అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడింది. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.